ఇక సికింద్రాబాద్ లో శాంతి ర్యాలీపై పోలీసుల ఓవర్ యాక్షన్ ను స్థానిక ప్రజలు భగ్గుమన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తే కూడా అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఇక సికింద్రాబాద్ అస్తిత్వంపై రేవంత్ సర్కార్ కుట్రలను సాగనివ్వమని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సికింద్రాబాద్ మీద కక్ష కట్టింది. ఈ సికింద్రాబాద్ అనేది ఒక 200 సంవత్సరాల చరిత్ర ఉన్న సికింద్రాబాద్. ఈ సికింద్రాబాద్ని ఈ పేరు తీసేసినటువంటి ప్రభుత్వం మేము శాంతియుతంగా పోలీసులకు పూర్తిగా సహకరిస్తూ శాంతియుతంగా మేము ర్యాలీ గాంధీ మార్గంలో వెళ్దాం అనుకుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ అడ్డుకుంటుంది. ఈ అణచివేత పోలీసులతో అణచివేత చేయాలనుకుంటే ఈ ముఖ్యమంత్రి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. దయచేసి ప్రజాస్వామ్యంలో అందరూ కూడా శాంతియుతంగా ర్యాలీ చేసేటానికి దేశంలో అందరికీ ఉంది. పర్మిషన్ కూడా అప్లై చేశాం. పర్మిషన్ లేదని చెప్పి ఈరోజు పొద్దున చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇక్కడ నుంచి హెచ్చరిక చేస్తున్నాం. మమ్మల్ని ఆపడానికి నీ తరం కాదు. ఈ కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణ అదే ఉద్యమం తీసుకొస్తాం. ఈ సికింద్రాబాద్లో ఎలా సాధించుకోవాలో తెలంగాణ ఎలా సాధించామో అదే విధంగా ఈ సికింద్రాబాద్ని సాధించుకోవడాక మేము పోరాటం ఆగదు. ఎంత అరాచకం చేసినా అరెస్టులు చేసినా మమ్మల్ని తొక్కినా కానీ ప్రజాస్వామ్యంలో చేయాల్సిన విధంగా మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తాం. తలసాని గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో సికింద్రాబాద్ని సాధిస్తాం. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేతగాని గవర్నమెంట్కి చేయడానికి పని ఏం లేదు, ఏదైతే గ్యారెంటీలు అనేది అవి ఇవ్వడానికి ఏం లేదు, కానీ పని పాట లేకుండా మరి ఏదైతే సికింద్రాబాద్ అనేది పేరు ఇది చరిత్ర గల. ఎందుకంటే సికింద్రాబాద్ అంటేనే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వచ్చి లష్కర్ బోనాలు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకలి జాతర చేసుకుంటారు. ఇది మంచి గుర్తింపు ఉన్న సికింద్రాబాద్. ఇక్కడే పుట్టి పెరిగి ఒక 4-5 తరాల వాళ్ళు ఉన్నారు. 200-300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సికింద్రాబాద్ని పేరు మార్చి మల్కాజ్గిరి అని పెడతా అని చెప్పడం జరుగుతుంది. దానికి మేము ఈరోజు నిరసన వ్యక్తం చేయడానికి మేము భారీ ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. సికింద్రాబాద్ అనే ఖాస్ మాది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నిలబెట్టాలని పోరాటాలని మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు తెలియదా? సికింద్రాబాద్ అంటే ఆ చరిత్ర ఏందో తెలియదా? ఘన చరిత్ర 1802 నుంచి సికింద్రాబాద్ అనే పేరుని మీరు కార్పొరేషన్ చేయకుండా దాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తా అంటే ఎలా అవుతుంది? మా వాళ్ళు శాంతియుతంగా గాంధీ స్టాచ్యూ వరకు ధర్నా చేస్తామని మేము బయలుదేరి నడుచుకుంటూ వెళ్తే అంటే నిరసన తెలిపే హక్కు కూడా లేదా ప్రభుత్వంలో? ప్రజాస్వామ్యం అండి. మీరున్నప్పుడు కూడా చేశారు కదా. మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసినప్పుడు ఇలానే జరిగిందా? ఒట్టి లాగేసి లోపడేసేస్తుంటే ధర్మం కాదు కదా. మేము కాసు కోసం కొట్లాడుతున్నాం. మేము ల్యాండ్ గ్రాబర్లమా లేకుంటే మీరు పంచుకుంటున్నట్టే మన ల్యాండ్ పంచుకుంటున్నామా? మేము దయచేసి మీరు దీన్ని కాపాడాలా. సికింద్రాబాద్ని కాపాడేది మీకు ఒక యాజ్ ఎ సీఎం ఎంత హక్కు ఉందో మాకు కూడా, మేము ఇక్కడ పుట్టిన పౌరులంగా మాకు కూడా చాలా హక్కు ఉంటుంది. ఈ కార్పొరేషన్లు విడగొట్టపోయి అంటే మేము ఏం మాట్లాడే వాళ్ళం కాదు. సికింద్రాబాద్ అనేది పాత ఐడెంటిటీ. జంట నగరాలు 2 హైదరాబాద్, సికింద్రాబాద్. మీరు సైబరాబాద్, మల్కాజ్గిరి కొత్త నగరాలు ఏ రకంగా ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నారో పాత ఐడెంటిటీని మరుగున పెట్టద్దు. దీని యొక్క ఉనికిని కాపాడండి అని చెప్పే శాంతియుతమైన ప్రయత్నం. వీళ్ళు దీన్ని కూడా అణచివేత చేసే ధోరణి కింద చూస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు అందరిని పెట్టి శాంతియుత ర్యాలీకి ఇంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రభుత్వం సహకరించి మేము రిక్వెస్ట్ చేసిన ఐడెంటిటీని కాపాడండి అని చెప్తున్నాం. దీంట్లో ఏం తప్పేం లేదు కదా. మీరే కొత్త కార్పొరేషన్ తీసుకొచ్చినారు. కొత్త కార్పొరేషన్ అడిగిరా జనాలు ఎవరన్నా? మల్కాజ్గిరి కొత్త పుట్టిన నగరం, సైబరాబాద్ మొన్న పుట్టిన నగరం. మీరు వాటి అన్నింటికి ఐడెంటిటీ క్రియేట్ చేసినప్పుడు పాత ఐడెంటిటీ ఇవ్వడంలో తప్పేమున్నది? దానే మేము అడుగుతా ఉన్నాం. అది కూడా శాంతియుతంగా. దానికి కూడా ఇవాళ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పీఠం కదులుతుందేమో. ఈ లష్కర్ అంటేనే శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ అంటేనే శ్రీనివాస్ యాదవ్ అంటేనే సికింద్రాబాద్. మరి మా నాయకుడు తలపెట్టిన ఈ ర్యాలీ ఎక్కడికి దారితీస్తుందో అని ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసు వారికి ఆదేశాలు ఇస్తూ ఎక్కడికక్కడ మీద ఎక్కడి నుంచి పోలీసు వారు మమ్మల్ని చుట్టుముట్టి ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఖబర్దార్ ముఖ్యమంత్రి, మాకు కావాల్సింది లష్కర్ కార్పొరేషన్. మీకు దమ్ము ధైర్యం ఉంటే కార్పొరేషన్ చేసి మీరు మాతో మాట్లాడండి, అంతే తప్ప చేయకుండా నేను ఉన్నది తీసేది పెట్టానా అనేసి కొత్తగా చిలక పలుకులు పలుకొద్దు. సికింద్రాబాద్ అంటే 200 పాత చరిత్ర ఉంది సికింద్రాబాద్కు. మొన్ననే మీరు చూశారు, బిఫోర్ 5 years 6 years బ్యాక్ మనము పరేడ్ గ్రౌండ్లోనే 200 years సికింద్రాబాద్ అని మనం ఒక ఫంక్షన్ గ్రాండ్గా చేసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దానికి మీరు పేరు మార్చి మీరు మున్సిపల్ ఏమో మల్కాజ్గిరికి చేస్తా అంటే అది కుదురుతుందా? మనం ఇప్పుడు ఇలా పుట్టినాం ఇక్కడ పెరిగినాం పుట్టినాం కాదు, ఎప్పటి సందో ఇక్కడ ఉంటున్నాం. మేము
ఇక్కడ ఉండేటోళ్లకు మీరు మార్చేస్తాం, మేము పేరు పెట్టేసి మార్చేస్తామంటే అది కుదరదు. సీఎం గారికి ఒక విన్నపం చేస్తున్నాము. ఇది మీరు ఏది చేస్తారో అది విరమించుకోవాలి. విరమించుకొని సికింద్రాబాద్, హైదరాబాద్ అంటే జంట నగరాలు అందరికీ శాశ్వతంగా ఉన్నట్ల పీస్ఫుల్గా నడుస్తున్నారు. అందరూ పీస్గా కమ్యూనల్ కాకున్నట్ల ఏమన్నా కాకున్నట్ల మంచిగా నడుస్తుంది. ప్లీజ్ మీ దగ్గర మేము విన్నవించుకుంటున్నాము, ఇది మీరు మార్చుకోవాలి.